యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. హనుమాన్ జయంతి సందర్భంగా ఇద్దరి పిల్లలను హనుమంతుడిలాగా రెడీ చేశాను. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బెడ్‌షీట్‌ని ఉపయోగించాను. మధ్యలో పర్వతంలాగా ఒక గ్రీన్ కలర్ క్లాత్‌ని పెట్టుకొని దానిపైన కొన్ని ఆకులు, పూలు పెట్టుకున్నా. ఇంకా హనుమంతుడికి పండ్లంటే ఇష్టం కాబట్టి అరటి పండ్లు, మామిడి పండ్లు అట్లా కొన్ని పండ్లను పెట్టాను. పిల్లలకు డెకరేషన్ కోసం అని చెప్పి నేను కిరీటము, వడ్డానము అవన్నీ ఇంట్లోనే తయారు చేశాను. అవి వచ్చేసి కొందరు షైనింగ్ షీట్స్ అంటారు, కొందరు చెమ్కీ షీట్స్ అంటారు. స్టేషనరీలో ఎలా అడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. సో, నేను కొన్ని కలర్స్ చూజ్ చేసుకున్నా. ఇందులో కూడా ఆహ్, స్టిక్కీ షీట్స్ ఉంటాయి, నాన్ స్టిక్కీ షీట్స్ కూడా ఉంటాయి. స్టిక్కీ షీట్స్ ఎందుకు తీసుకున్నానంటే కమ్మలుగా పెట్టడానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. ఫస్ట్ కమ్మల షేప్‌లో కట్ చేసుకున్నా. దాని వెనక పేపర్ తీసేసి డైరెక్ట్ చెవులకి అతికించాను. ఫోటోస్, వీడియోస్ తీసుకునేంత వరకు ఏమీ ఊడిపోలేదు. బానే ఉన్నాయి. గమ్ పెట్టే బదులు ఇవి సేఫ్ అనిపించింది. అందుకే ఇవి నేను యూజ్ చేశాను. ఇవి సేఫ్ గూడా పిల్లలకి. ఇంకా కిరీటము, వడ్డానము అవంతా ప్లెయిన్‌గా ఉంటాయి కాబట్టి, ఆ స్టిక్కర్ ఉన్న షీట్స్‌నే కొంచెం చిన్నగా షేప్స్ నాకు కావాల్సిన షేప్స్‌లో కట్ చేసుకొని వాటిపైన జస్ట్ స్టిక్కర్ తీసి అతికించేసాను. దీంతో కొంచెం సింపుల్‌గానే త్వరగా రెడీ అయిపోయాయన్నమాట. కిరీటం, వడ్డానం అవన్నీ. ఇంకా నా దగ్గరున్న 2 రోల్ గోల్డ్ చైన్స్ కూడా తలా ఒకటి వేశాను. ఇంకా 2 బ్లౌజ్ పీసెస్ తీసుకొని అవే వాళ్ళకు పంచలాగా కట్టాను. ఇంకా తోక వచ్చేసి న్యూస్ పేపర్‌ని ఒక రోల్‌గా చేసి లాస్ట్‌లో తోక షేప్‌లో వచ్చేటట్టు జస్ట్ కట్ చేసుకొని దానిపైన కలర్ పేపర్‌తో మళ్ళీ పేస్ట్ చేసుకున్నాను. న్యూస్ పేపర్ చూడడానికి బావుంటది కాబట్టి. ఇలా సింపుల్‌గా మనము ఇంట్లోనే మంచిగా ఎన్నో థీమ్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నా ఛానెల్‌లో ఇలాంటి థీమ్స్‌ని కొన్ని అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ. ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని అప్‌లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకున్న, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పండుకున్నప్పుడే వాళ్ళకి బొట్లు పెట్టడం గానీ, మూతికి రెడ్ కలర్‌గా రావాలని చెప్పి నేను కుంకుమలో వాటర్ కలిపి పెట్టాను. ఎందుకంటే మెలకువగా ఉన్నప్పుడు మనం పెట్టలేము. వాళ్ళు బాగా సతాయిస్తారు. అందుకే వాళ్ళు పండుకున్నప్పుడే మనం ఏదైనా ప్లాన్ చేసుకొని వాళ్ళ ఫేస్‌ని టచ్ చేయాలనుకున్నప్పుడు అది బెస్ట్ టైమ్ అన్నమాట.